మీకు తెలుసా? కర్నూలులో జరిగిన బస్సు యాక్సిడెంట్ ఎంత ఘోరమో? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చనిపోయారు. వాళ్ళ శవాలు కూడా దొరకట్లేదు. అసలేమైందంటే, కావేరీ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకెళ్తూ ఉంది. రాత్రిపూట అక్కడ ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి, బైక్ ఆల్రెడీ రోడ్డు మీద ఉంది. అటుగా వెళ్తున్న ఈ బస్సు ఆ బైక్‌ని డాష్ కొట్టింది. ఆ బైక్ డైరెక్ట్‌గా వెళ్లి, ఆ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఇరుక్కుపోయింది. చాలా దూరం అది అలాగే ఈడ్చుకొని ఎళ్ళడంతో ఫ్యూయల్ ట్యాంక్‌లో లీకేజ్ వచ్చింది. వెంటనే స్పార్క్ అందుకొని మంటలు చెలరేగాయి. ఈ బస్సులో దాదాపు 41 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అది రాత్రి అవ్వడంతో అందరూ నిద్రపోతున్నారు. ఈ స్పార్క్ ఎప్పుడైతే అంటుకుందో అక్కడి నుంచి డ్రైవర్, అతని సిబ్బందులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక్కడ మంటలు అండ్ స్మోక్ ఎక్కువ రావడంతో కొంతమంది ప్యాసింజర్స్ లేచి ఆ మెయిన్ డోర్‌ని ఓపెన్ చేయాలని ట్రై చేశారు. ఫైర్ వల్ల ఆ మెయిన్ డోర్ అనేది పూర్తిగా లాక్ అయిపోయింది. దాంతో వాళ్ళందరూ ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టడానికి వెళ్లారు. కానీ వాళ్ళకి హ్యామర్ కావాలి. ఆ బస్సులో అసలు హ్యామరే లేదు. దాంతో వాళ్ళ కాళ్ళు, చేతులు ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో ఆ విండోస్ బ్రేక్ చేసి బయటకొచ్చారు. 41 ప్యాసింజర్‌లో కేవలం 20 మంది మాత్రమే బయటకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఇంకా నిద్రపోతున్నారు. ఆ స్మోక్ అండ్ మంటల్లో అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. నిద్రలోనే చాలా మంది చనిపోయారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన నలుగురు చనిపోయారు. ఇలాంటి బస్ యాక్సిడెంట్స్ ఇప్పుడే కాదు చాలా సార్లు జరిగాయి. గవర్నమెంట్ ఏమో వీటి డ్రైవర్స్ మీద, యాక్సిడెంట్స్ మీద వేసేస్తారు కానీ, విక్టిమ్స్ బాధ మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఖచ్చితంగా ఈ బస్సుల మీద రెగ్యులేషన్స్ తీసుకురావాలి. స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. మీరు కానీ బుకింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ డోర్ దగ్గరే బుక్ చేసుకోండి. అది మీకు 100% సేఫ్టీ ఉంటుంది. రీల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్